పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ కలెక్టరేట్కు తమ ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టడం కోసం అసలు వారి ఉన్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం ఎందుకు వారి సమస్యలను పరిష్కరించడం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీ ప్రధానమైన సమస్యలు ఏంది? మా ప్రధానమైన సమస్య ఏంటంటే 19 సంవత్సరాల నుంచి మాతోని ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుంటుంది కాబట్టి 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ ప్రధానమైంది. అంటే మీరు గత ప్రభుత్వంలో కూడా చాలా వరకు మీరు ధర్నాలు నిరసనలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కూడా, సంవత్సరం అయిపోయింది. మీకు ఎన్నికలప్పుడు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారు ఆశా వర్కర్లకి? అవేమో నెరవేరాయా? మాకు ఎన్నికల టైంలో మేము అప్పుడు సమ్మెలో ఉన్నాము. 15 రోజులు సమ్మెలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇంట్ల దగ్గరకు వచ్చి మీకు వేతనాలు పెంచుతాము, మా ప్రభుత్వం వస్తారని మాకు హామీ ఇచ్చింది. ఇప్పుడు కనీసము మాకు పెండింగ్ బిల్లులు కూడా ఇవ్వట్లేదు. 2 సంవత్సరాల నుంచి మేము లెప్రసీ సర్వే చేస్తున్నాము 6 నెలలకు ఒకసారి. ఆ పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు. అట్లాగే 2024లో చేసిన పల్స్ పోలియో బిల్లు కూడా ఇవ్వలేదు. ప్రతిదానికి మమ్మల్ని సతాయిస్తున్నారు. అనేక రకాలైన కొత్త సర్వేలు తీసుకొచ్చి అన్ని ఇన్సెంటివ్ లేకుండానే చేయమంటున్నారు. మాకు ఫిక్స్డ్ వేతనం లేదు. అంటే మీరు జిల్లాకు సంబంధించి అధికారులను సంప్రదించడం జరిగిందా? ఇది రాష్ట్రం మొత్తం తీసుకోవాల్సిన పాలసీ, లేకుంటే ఏ జిల్లాకు ఆ జిల్లా అధికారులు కూడా దీనిపైన స్పందించి మీ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉందా? అందరూ అంతటా అన్ని జిల్లాలు చేస్తున్నాము. అన్ని జిల్లాల వారి కూడా ఇట్లనే ఉన్నది. అందరికీ ఎవరికి అయినా కానీ 2 సంవత్సరాల పల్స్ ఇది లెప్రసీ సర్వే డబ్బులు రాలేదు. ఫిక్స్డ్ వేతనం అనేది లేదు. మాకు 24 గంటల డ్యూటీ, ఎనీ టైం డ్యూటీ ఓడే మాకు ఫిక్స్డ్ వేతనం అనేది కావాలి. దాని గురించే మేము ధర్నా చేస్తున్నాం. అయితే అధికారులకు సంబంధించి ఏంటిదంటే, అధికారులు ఎట్లున్నారంటే మాకు ఇన్సెంటివ్స్గా 9,900 వస్తున్నాయి. ఆ 9,900కే మొత్తం వెట్టి చాకరీ చేయించుకోవాలని ప్రభుత్వం చూస్తున్నది. ప్రభుత్వం ఏంటంటే ఇన్సెంటివ్ రూపకం పనిని బట్టి పారితోషికం అంటున్నది. ఎన్ని పనులు చేసినా కూడా ఒక ప్యాకేజీ రూపకంగా మాకు చాలా అన్యాయం చేస్తున్నది. ప్యాకేజీ రూపకంగా ఇస్తున్నది. డెలివరీకి గింత ఒక గౌట్ డెలివరీ చేయిస్తే 800 అని చెప్తున్నది, 500. బెస్ట్ ఫీడింగ్ 300 ఇట్లా ఉంటుంది అన్నట్టు. దానికి గింత డెలివరీకి గింత, బెస్ట్ ఫీడింగ్ గింత అని ఉంటుంది. మేము ఎన్ని డెలివరీలు చేయించినా కూడా ఒక డెలివరీకే వేస్తున్నది. ఆ రకంగా మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ పెండింగ్ బిల్లుల పైన కానీ, ఫిక్స్డ్ వేతనం పైన కానీ అధికారుల దగ్గరికి మేము వెళ్ళి కలిసినప్పుడు ప్రభుత్వం చాలా మొండిగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మొండిగా ఉన్నదని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, మాకు బీసీజీ సర్వేలు ప్లస్ మళ్ళీ లెప్రసీ సర్వేలు, ఇప్పుడు పల్స్ పోలియో వేసినప్పుడు పల్స్ పోలియో డ్యూటీలు వేస్తున్నారు కానీ మాకు డబ్బులు ఇవ్వట్లేదు. దానికోసం మేము మెయిన్గా ధర్నా చేస్తున్నాం. మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు మా ఏఎన్ఎంల నుండి కానీ, మా సూపర్వైజర్ల నుండి కానీ మాకు చాలా ఒత్తిడిగా ఉన్నది. ఎందుకంటే మీరు చేస్తారా చెయ్యరా, లేకపోతే రాసివ్వండి, మీరు లేకపోతే ఇంకొకళ్ళు తీసుకుంటామనే ఉద్దేశంతో మాకు చాలా ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి మాకు ఫిక్స్డ్ వేతనం, ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం కావాలని మేము ధర్నా చేస్తున్నాము. ఎన్ని రోజులైనా ఈ సమయం విరమించాము. మేము చాలా రోజుల నుంచి చేస్తున్నాం. మమ్మల్ని ఎవరు కూడా ఈ ప్రభుత్వం మాకేమైనా న్యాయం చేస్తుంది కావచ్చు అని మేము చాలా ఆశపడ్డాం. కానీ మాకు ఈ రేవంత్ రెడ్డి సీఎం వచ్చిన కాడి నుండి కూడా మాకు ఏమీ ఉపయోగం లేకుండా పోతుంది. అందుకోసమనే మేము ఫిక్స్డ్ వేతనం కోసం కొట్లాడుతున్నాం. మీరు కాంట్రాక్ట్ బేసు ఎంప్లాయ్మెంట్ ఉంది, అంటే మీకు పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ బేసు లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అంటే మీరు ఎప్పటికైనా శాశ్వత ప్రాతిపదికమైన ఉద్యోగ అవకాశం లేదా? ఉద్యోగి అవకాశము ఉంది, కానీ కాకపోతే ఏంటంటే పనిని బట్టి పారితోషికం ఇస్తారు. మాకు ఫిక్స్డ్ వేతనము కావాలి. దీనిలో కూడా ఏఎన్ఎం పోస్టులు, ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు 30% ఇచ్చి కూడా మా ఆశల నుండి ఏఎన్ఎం పోస్టులకు మాకు కేటాయించాలని కూడా మేము కోరుకుంటున్నాం. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. దీంట్లో క్వాలిఫై ఉన్న వాళ్ళను ఏఎన్ఎంలుగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. మొత్తంగా చూసుకుంటే గత కొద్ది కాలంగా వీరు సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ కూడా ప్రభుత్వము మొండి వైఖరితో ఉందని చెప్పి వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన దిగడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆశా వర్కర్లంతా కూడా అధికారులకు విన్నపాలతో పాటు ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్ నెరవేర్చని పక్షంలో రానున్న రోజుల్లో ఈ సమ్మెను నిరవధిక సమ్మెగా మార్చుతామని చెప్పి హెచ్చరిస్తున్నారు కూడా. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.